అందరికీ నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఎప్పుడు కూడా మంచి రోజులు లేవు. ఈరోజు బాగలేదు, రేపు బాగలేదు అనుకుంటా కాలయాపన చేయడం తప్పే. తప్పు కాదు అని కాదు, తప్పే. ప్రతిరోజు మంచి రోజు, కష్టపడే వాళ్ళకి ప్రతిరోజు కూడా మంచి రోజు. ఇది మంగళవారం అని, ఇది బుధవారం అని, ఈరోజు నాకు బాగలేదని మనిషి సమయం కోసం ఎదురు చూడాలి. కొన్ని రోజులు ఆనందంగా గడుస్తాయి, కొన్ని రోజులు కష్టంగా ఉంటాయి. కష్టాలంటే అనేక రకమైనటువంటి కష్టాలు. ఆర్థిక సంబంధమైనటువంటి కష్టాలు, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడడం. రెండవది ఆరోగ్యపరంగా కష్టాలు. కానీ మానవ జీవితంలో కష్టాలు, సుఖాలు, నష్టాలు ఇవి తప్పకుండా ఉంటాయి. ఇవి లేకుండా జీవితం లేనలేదు. ఏ విధంగా కాలచక్రం తిరుగుతూ ఉంటుందో, ఎండాకాలం, వానాకాలం, చలికాలం, ప్రకృతిలో ఈ విధంగా మార్పులు ఎలా వస్తూ ఉంటాయో అదేవిధంగా మానవ జీవితంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. ఆనందం వచ్చినప్పుడు చాలా బాగుందని ఆనందించడం, కష్టం వచ్చినప్పుడు ఏడవడం, అన్నీ వస్తూ ఉంటాయి. అన్ని రకాల పరిస్థితులని అనుభవించినప్పుడే అప్పుడే మనిషి నిజమైన మనిషి. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవడం, ఆనందం వచ్చిన అతిగా ఆనందించడం. అందుకు ఎప్పుడు కూడా జీవితం అంటేనే ఎన్నో సమస్యలతో కూడుకున్నటువంటిది. మనం భూమి మీద జన్మించామంటే, భగవంతుడు పంపించాడు అంటే కర్మఫలితాలను అనుభవించడానికే. కాబట్టి నేను చెప్పేది ఏదంటే, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మనం భగవన్నామస్మరణని మరవద్దండి. ఎంత సమయాన్ని దొరికినప్పుడు అప్పుడు భగవన్నామస్మరణ చేసుకున్నట్లయితే నీకు కొంచెం ఉపశమనం కలుగుతుంది, ప్రశాంతత అనేది వస్తుంది. ప్రశాంతత అనేది నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు చేసే పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉంటాయి. అందుకు ప్రశాంతత కావాలి అంటే తప్పకుండా సమయాన్ని కొంత భగవన్నామస్మరణకై వెచ్చించడం నేర్చుకోవాలి. జై శ్రీరామచంద్ర భగవానికి జై. తెలుగు భాష. తరిపి వెన్నెల ఆనిముచాల సొబగు పునుగు జవ్వాజి ఆమని పూలవలపు మురళి రవలుల కస్తూరి పరిమళములు కలసి ఏర్పడే సొమ్ము మా తెలుగు భాష. చదల మీద సూర్య చంద్రులుండడిదాకా, ఊర్వి మీద కొండలుండు వరకు, జగతి వరలు వరకు శబ్దార్థ సంక్రాంతి బతికియుండు తెలుగు పద్య కవిత. తెలుగు దేశపు మట్టి అది మాకు కనకం, తెలుగు దేశము జలము అమృతం పురసం, తెలుగు దేశపు గాలి అది మాకు ప్రాణం, తెలుగు దేశమే మాకు అమర దైవతము.
తెలుగు జాతి గోదావరి పావనోదార వాక్పూరమఖిల భారతము మాదన్న నాడు తుంగభద్రా సముత్తుంగరావము గోడ కవులగానము శృతి కలయునాడు పెన్నా నదీ సముత్పన్న కైరవదల శ్రేణిలో తెంగు ఆశించునాడు కృష్ణా తరంగ నిర్నిద్రగానముతోడ శిల్పం తొలి పూజ చేయునాడు అక్షర జ్ఞానమెరుగదో తెలుగు జాతి విమల కృష్ణానదీ సైకతములయందు కోకిలపు బాట పిచ్చుక గూండ్లు కట్టి నేర్చుకున్నది పూర్ణిమా నిశలయందు అప్పుడప్పుడు మనం తెలుగువారమై ఉండి తెలుగు భాష చాలా ఇంపైనది సొంపైనది. అప్పుడప్పుడు మనము ఏ దేశంలో ఉన్నా ఎందుకు ఆలిడినా తెలుగు యొక్క భాషని ఎప్పుడూ మరవద్దండి. చక్కగా తెలుగులో మాట్లాడుకోండి. తెలుగువారు బాగా గౌరవించుకోండి, ఆప్యాయతగా పలకరించుకోండి. తెలుగులో ఉండేటువంటి కమ్మతనం మీకు తెలియనిది ఏమున్నది. అందుకు తెలుగు భాషని ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా తెలుగు భాషను కాపాడండి. అంటే తెలుగులో చక్కగా మాట్లాడండి. పిల్లలకు కూడా తెలుగులో విద్యాభ్యాసం చేయించండి. మన భాషను మరవకుండా ప్రయత్నించండి. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.